కడప జిల్లా పులివెందులలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్మలమడుగు తాలూకాలోని సున్నపురాళ్లపల్లెలో రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కార్యక్రమానికి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దారుణమన్నారు అవినాష్ రెడ్డి. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు అవినాష్ రెడ్డి. అవసరమైతే హైకోర్టుకు తెలియజేసి అన్ని ప్రాంతాల్లో పర్యటించి వైసీపీని గెలిపించుకుంటామన్నారు. పులివెందులకు ఆదినారాయణ రెడ్డి ఎన్నోసార్లు వచ్చినా తాము అడ్డుకోలేదన్నారు అవినాష్ రెడ్డి. వెళ్ళి తిరిగి రండి అని చెప్పారు. అనూహ్యంగా ఈరోజు ఉదయం మళ్ళీ వాళ్ళే వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారికి ఆయనకున్న ప్రజాబలం మీద నమ్మకం లేదు కాబట్టి, ఆయనకు అసలు ప్రజాబలం ఓటర్ల బలం లేదు కాబట్టి ఈ రకంగా పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆదినారాయణ రెడ్డి అనేక సార్లు పులివెందులకు వచ్చి పోయినాడు. ఏ రోజు మేము అడ్డుకునే ప్రయత్నం ఆయన వచ్చినా ఆయన రాకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే పులివెందుల ప్రజలు ఖచ్చితంగా ఎప్పటికీ మాతోనే ఉంటారనే పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది. కానీ ఆ నమ్మకం ఆదినారాయణ రెడ్డికి లేదు. అక్కడ జమ్మలమడుగులో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి తిరిగి మద్దతు కూడగడితే ఆయనకున్న దేవుగుడి పరిసరాల్లోని పోలింగ్ బూత్స్ కూడా రిగ్గింగ్ బూత్స్ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యే అవకాశం ఉందని చెప్పి భయపడి ఈ రకంగా పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మేము ఆ గ్రామాల్లోకి ఖచ్చితంగా వెళ్తాం, పర్యటిస్తాం. ఆ గ్రామాల్లో వీళ్ళు ఏ రకమైన చర్యలు చేపట్టినా ఆయన దేవుడి నుంచో మరొక చోటు నుంచో ఎవరైనా తెప్పించి ఏదైనా మమ్మల్ని చేయాలనే ప్రయత్నం చేసినా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఎక్కడే కానీ సంయమనం కోల్పోం. సమర్థవంతంగా ఏమైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంయమనం కోల్పోకుండానే లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూనే సంయమనం కోల్పోకుండానే మేము ఏ విపత్తు వచ్చినా మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రామాల్లోకి వెళ్తాం. మరొక్కసారి అవసరమైతే హైకోర్టు సాయం కూడా తీసుకొని ఆ గ్రామాల్లోకి వెళ్తాం. ఆ గ్రామాల్లో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిపేలా మా శక్తి వంచన లేకుండా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. పోలింగ్ ప్రశాంతంగా జరిపిస్తాం కూడా. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సున్నపురాళ్లపల్లెలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లబోతూ ఉండగా అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ రెడ్డి చెప్తున్నట్టు ముందుగా తనకు పర్మిషన్ ఇచ్చారని, కానీ ఇవాళ సడన్ గా మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు సడన్ గా హౌస్ అరెస్ట్ చేశారు? ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి మరియు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇద్దరు వర్గీయులు కూడా ఒకటి అయిన నేపథ్యంలో అక్కడ కోల్పోతున్న పట్టును సాధించే యత్నంలో భాగంగా ఇటీవల కాలంలో వైసీపీ నేతలు జమ్మలమడుగు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి ఆదికి రామసుబ్బారెడ్డికి గట్టి పట్టున్న పల్లెల్లో తమ పోలింగ్ ఏజెంట్లుగా నిలుపుకునే యత్నంలో భాగంగా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఆ గ్రామాల్లో అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా కోర్టు అనుమతితో కొన్ని గ్రామాల్లో పర్యటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి ఈ రోజు కూడా సున్నపురాళ్లపల్లి అనే గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసులు కూడా ముందస్తు అనుమతి ఇచ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే రాత్రి జరిగిన పరిణామాల్లో భాగంగా సున్నపురాళ్లపల్లిలో మా గ్రామంలోకి ఎవరు అడుగు పెట్టరాదంటూ ఆ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారని, కాబట్టి మీరు అడుగు పెడితే మరి ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని చెప్పి తెల్లవారుజామున పోలీసులు నిర్ణయం తీసుకొని పులివెందుల్లో వైఎస్ అవినాష్ రెడ్డిని నిర్జీవి అనే గ్రామంలో జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.